నమస్తే, నేను మీ సతీష్. ఎన్నికల ముంగిట ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే అక్కడ చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బగా మరలేటువంటి అవకాశం కూడా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా చూస్తే ఈ రకమైనటువంటి చర్చకు కారణాలు ఏదైతే తెలుగుదేశం జనసేనల పొత్తు ఇప్పటికే ఖరారు కావటం, అది బలంగా ప్రజల్లోకి వెళ్తూ ఉండడం, ఇక తాజాగా ఆ పొత్తులో అంటే ఆ కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా చేరబోతూ ఉండడం, ఇదే ప్రస్తుతం అయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా సాగుతూ ఉంది. ప్రధానంగా సీట్ల సర్దుబాటు, అలాగే పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ కూడా వచ్చేస్తున్నటువంటి క్రమంలో రాబోతున్నటువంటి ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది అనేది కూడా ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది. మరి నిజంగానే ఈ పొత్తులతోటి రేపు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఈ రోజున తెలుగుదేశం జనసేనల కూటమిలోకి భారతీయ జనతా పార్టీ చేరడం, ఇక పొత్తులు ఖరారు, సీట్ల సర్దుబాట్లు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి క్రమంలో రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ చిత్రం అంటే రాజకీయంగా ఎలా ఉండబోతా ఉంది అనేటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ. మరి దీని మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ న్యూట్రల్గా ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి కోటి దేవుళ్లకు మొక్కున్నాడు. న్యూట్రల్గా భారతీయ జనతా పార్టీ న్యూట్రల్గా ఉండాలి, తెలుగుదేశం జనసేన కలవకూడదు అనేవి రెండు జగన్మోహన్ రెడ్డి ప్రధానమైన కోరికలు. ఆయన తడతడకి చెప్తుంటాడు కదా, దేవుడి స్క్రిప్ట్ అని చెప్తుంటాడు కదా, ఆ దేవుడి స్క్రిప్ట్ అట్లా ఉండాలి అని అనుకున్నాడు. కానీ మరి దేవుడు స్క్రిప్ట్ ఆ విధంగా లేదు. తెలుగుదేశం జనసేన కలిసి ఇప్పటికే సీట్లు డిక్లేర్ చేసినాయి. భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో దాదాపుగా చేరిపోయినట్టే. విధి విధానాలు మాట్లాడుకుంటున్నారు. అది కూడా కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా సీట్ల సర్దుబాటు అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇది మీరన్నట్టు ఇది వేరే వాళ్ళు ఎవరికో కాదు, కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం షాక్ లాంటిది. షాక్ లాంటిది ఎందుకు షాక్ అనేది ఏంటి అంటే, ఇప్పటి వరకు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా నా వెనక అమిత్ షా ఉన్నాడు, నా వెనక మోడీ ఉన్నాడు అని చెప్తూ వచ్చాడు. అంటే తన చర్యల ద్వారా, అంటే ఏ కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ వెళ్ళటం, అమిత్ షానో మోడీనో కలవటం, రావటం, ఇక్కడ నిర్ణయం తీసుకోవటం. రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పి వచ్చాడేమో, వాళ్ళు ఒప్పుకున్నారేమో అన్న ఒక భ్రమలోకి రాష్ట్ర ప్రజలందరినీ నెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యాడు. అవినాష్ రెడ్డి ఇష్యూ ఉంది. సిబిఐ ఏదన్నా ఒక 2 అడుగులు వెయ్యంగానే ఢిల్లీ వెళ్తాడు, అమిత్ షాతో కలుస్తాడు, వీలైతే ప్రైమ్ మినిస్టర్తో కలుస్తాడు, వచ్చేస్తాడు. సిబిఐ దర్యాప్తు కొంత ఆగుతుంది. దాంతో ఏమైంది, సిబిఐ దర్యాప్తుని బీజేపీనే ఆపుతున్నది అన్న సందేశాన్ని జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. అమరావతి రాజధాని, అమరావతి నుంచి మార్చటం, ఇది విజయసాయి రెడ్డి అయితే క్లియర్ కట్గా చెప్పాడు. మేము ఆల్రెడీ కేంద్రంతో చెప్పాము, బీజేపీతో చెప్పాము, బీజేపీ పెద్దల ఆశీస్సులతోనే మేము నిర్ణయాలు తీసుకుంటున్నాము అని విజయసాయి రెడ్డి చెప్పేశాడు. అంటే ఈ విధమైన పిక్చర్ ఇచ్చేసి భారతీయ జనతా పార్టీ మా వెనక ఉన్నది అన్న సందేశాన్ని జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి వదిలాడు. వాస్తవంగా చూస్తే భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయటానికి అవకాశమే లేదు. ఈ మాట నేను ఎట్లా చెప్పగలుగుతాను అంటే, అక్కడ విశ్వ హిందూ పరిషత్తు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం, బజరంగ్ దళ్, ఈ సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడుల మీద వాళ్ళు సపరేట్గా ఏ ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషనే, ఒకదానికి సంబంధం కూడా ఉండదు. వాళ్ళందరూ కూడా హిందుత్వం కోసం పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మత మార్పిడుల మీద చాలా రిపోర్ట్లు ఇచ్చారు ఇప్పటికే. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ దృష్టిలో ఉన్నాయి. మీకు బాగా తెలుసు, రామతీర్థంలో రాముడి తల నరికినప్పుడు కానీ, అంతర్వేదిలో రథం తగలబెట్టినప్పుడు కానీ చాలా విస్తృతమైన రీతిలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసే ఒక తప్పుడు నిర్ణయాలు చేసుకున్న కార్యక్రమాలతోటి అది మరుగున పడిపోయి కొత్త సమస్యలు వచ్చేసినాయి.
అంతే తప్ప ఆ సమస్య పోలేదు. అవును. ఈ విధంగా ఒక సమస్య వచ్చినప్పుడు దానికన్నా పెద్ద సమస్యని ప్రజల్లోకి వదలటం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటు. డైవర్షన్ పాలిటిక్స్. ఈ విధంగా చేసి భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో విలన్లాగా చూపించింది జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాలన్నీ వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితులు కూడా బీజేపీ ఒక అంచనాకి వేసింది కాబట్టి వాళ్ళు అంటే ఇంత రిప్రెషన్, అణచివేత, ఇంత అణచివేత విధానాలని సపోర్ట్ చేసే పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఉండదు. అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తే మనము ఇదే కలయికని 2014లో కూడా చూసాం. కాకపోతే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పోటీలో లేరు. అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి పార్టీ పెట్టినప్పటికీ కూడా ఆయన మోరల్ సపోర్ట్ని ఇచ్చారు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీని రేపు బరిలోకి దింపుతున్నారు. 24 సీట్లు కూడా ఆయన కేటాయించడం జరిగింది. ఇప్పుడు 3 పార్టీలు కూడా అంటే 3 నాయకులు రేపు, ఎందుకంటే ఖచ్చితంగా ఈ కూటమిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రచారానికి రావాలి. ఇప్పటివరకు అయితే ఆయన రాలేదు, కానీ ఇప్పుడైతే రావాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. కాబట్టి 3 నాయకులు ఒకే వేదిక మీద కనిపిస్తే ఆ వేదిక ఎలా ఉండబోతోంది, మరి జగన్మోహన్ రెడ్డికి ఇది ఎలాంటి పరిణామాలకి దారితీసేటువంటి అవకాశం ఉంది? 2014లో మీరు అన్నట్టు 3 నాయకులు ఒక వేదిక మీద కనిపించారు. అప్పట్లో ఏంటి అంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన సానుభూతి పవనాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన సానుభూతి, ఇవి కూడా రాష్ట్రం విడిపోయిన పరిస్థితి ఉన్నది. ఆ దశలో మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి అంచనా వేసుకున్నాడు, నేను అధికారంలోకి వచ్చేస్తున్నాను, రాష్ట్రం డివైడ్ అయిపోయినా పర్వాలేదు, నేను అధికారంలోకి వచ్చేస్తున్నాను, తెలంగాణ వస్తుందని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా ఆంధ్ర స్టాండ్ తీసేసుకొని అప్పటి నుంచే రాజకీయం మొదలుపెట్టాడు. కానీ ఆ ఎన్నికల్లో మొత్తం భారతీయ జనతా పార్టీ, జనసేన పోటీ చేయలేదు, కానీ తెలుగుదేశం, ఈ 3 నాయకుల్ని వేదిక మీద చూసేసరికి జగన్మోహన్ రెడ్డి ఆట కట్ అయింది. 2019లో 3 విడివిడిగా పోటీ చేయటంతో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. అందుకనే 2024 వచ్చేసరికి ఈ 3 పార్టీలు కలవకూడదు అని కోటి దేవుళ్లకు మొక్కున్నాడు జగన్. కానీ ఈ 3 పార్టీలు కూడా ఒక రకమైన అండర్స్టాండింగ్కి రావటం, ఈ 3 పార్టీలు ఒక రకమైన అండర్స్టాండింగ్కి ఎందుకు వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నియంతృత్వ నిర్ణయాల వల్ల, నియంతృత్వ పోకడల వల్ల, ఒక అపరిపక్వ రాజకీయం వల్ల, ఒక తెలియని తనము, మూర్ఖత్వము, ఆరోగెన్సు, అహంకారపూరిత నిర్ణయాలతోటి మొత్తం రాజకీయ వ్యవస్థ దెబ్బతిన్నది. అసలు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల వ్యవస్థలు దెబ్బతినిపోయిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అహంకారపూరితమైన రాజకీయ ధోరణి వల్ల వచ్చింది. మరి ఈ అహంకారిని ఎలా దించాలి అనేది ఇప్పుడు ప్రధానంగా నిజమైన రాజకీయ పార్టీల ఎజెండా. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం ఇవన్నీ కూడా నిజమైన రాజకీయ పార్టీలు. తెలుగుదేశం, బీజేపీ అయితే మనకు తెలుసు, జనసేన కూడా ఆ దిశగా పయనిస్తూ ఉన్నది, అంటే ఒక రాజకీయ వ్యవస్థ. సో ఈ విధమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిది ఏంటి మరి రాజకీయ పార్టీ కాదా అని మీరు అడగచ్చు. జగన్మోహన్ రెడ్డిది రాజకీయ పార్టీ కాదా, అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దానికి రాజకీయ సిద్ధాంతాలు ఏమున్నాయి? ఏం లేవు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని చీల్చింది కాబట్టి కాంగ్రెస్ మీద కోపంతో వచ్చిన ఓట్లన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి, అంతే. సిద్ధాంతపరంగా ఆయనకే ఉంది. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పుంజుకుంటే జగన్మోహన్ రెడ్డికి 10 సీట్లు కూడా రావు. ఈ పరిస్థితుల్లో ఈ 3 పార్టీలు కలవటం అనేది ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. రైట్, ఇది చూస్తున్నాం కదా. జగన్మోహన్ రెడ్డి తన స్వయంకృత అపరాధంతో ఈ రోజున రాజకీయంగా తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. అయితే ఈ క్రమంలోనే ఏదైతే పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం, జనసేనలకి ప్రజల్లో ఒక బలమైనటువంటి ఆదరణ లభిస్తుండగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి ఆ కూటమిలో చేరటం, రేపు మరి 3 నేతలు అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ 3 కూడా ఒకే వేదిక మీద నుంచి ప్రచారం చేస్తే మాత్రం ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికి ఒక సింహ స్వప్నంగా మారేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలోనే తన ఓటమి మరింత పెద్ద ఎత్తున అంటే ఘోర పరాభవాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చవి చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.